హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పెరట్లో కాచిన ములక్కాయలతో కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కర్రీ కోసం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు, 2 రెమ్మల కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, పచ్చిరొయ్యలు, శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పచ్చిరొయ్యలు వేసుకోవాలి. పచ్చిరొయ్యలో వాటర్ అంతా పోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని రొయ్యలు అన్నవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, రొయ్యలు అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు రొయ్యలన్నీ ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకొని 5 నిమిషాల తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. బాగా మిక్స్ అయినాయి కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, ఆయిల్ అన్నది పైకి వచ్చింది కదా. ఇప్పుడు అది ఒకసారి కలుపుకొని అందులోనే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా, కర్రీ అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కర్రీ అన్నది రెడీ అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు ములక్కాయ కర్రీ రెడీ.